ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి మళ్ళీ రోజు విధంగా మిమ్మల్ని మహింపరచడానికి, మీ మాటలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీ పరిశుద్ధ పాదాలకు కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరువచ్చిన మా అందరికీ మా ఆత్మలు రక్షించుకునే అమూల్యమైన మాటలు మాకు వినిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థన వేడుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమానికి చేరువచ్చిన మీ అందరికీ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గృహస్థులకు ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నానండి. జన్మదినం సందర్భాన్ని బట్టి ఒక అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మానవ జన్మ ధన్యమయ్యేదెలా, మనిషి జన్మ ధన్యమయ్యేదెలా అనే అంశాన్ని మనం ఆలోచిద్దాం. ఈ జన్మల కోసం మనిషి మానవ జన్మ అనగానే చాలా చులకనగా చిన్నగా పరిచయం చేశాడు సమాజాన్ని. శాస్త్రవేత్తలు కానీ, మేధావులు కానీ, పండితులు కానీ మానవ జన్మ కోసం చాలా తక్కువగా మాట్లాడారు. శాస్త్రవేత్తలు అయితే మానవ జన్మ ఆవిర్భావం కోసం మాట్లాడుతూ ఒక మృగం నుంచి, ఒక జంతువు నుంచి మన జన్మ స్టార్ట్ అయింది, ఆవిర్భవించిందని చెప్పారు. మీ అందరికీ తెలుసు, డార్విన్ అనే ఒక శాస్త్రవేత్త డార్విన్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. మనిషి కోతు నుంచి మనిషిగా మారాడు. ఈ మధ్య కాలంలోనే ఆ సిద్ధాంతం తప్పని పాఠ్య పుస్తకాల్లోంచి కూడా దాన్ని తీసేయాలని ఒక చట్టం తీసుకొచ్చారు. అంటే ప్రపంచం కళ్ళు తెరుచుకుంది ఇప్పుడే. మనిషి మృగం నుంచి రాలేదు. అలాగే ఒక పండితుడు, కవి శ్రీరంగం శ్రీనివాసులు అని ఒక ఆయన, శ్రీశ్రీ అంటారు షార్ట్కట్లో, అతనేం చెప్పాడంటే, భార్యాభర్తలు వారి కోరికలు అంచుకోలేక వారి కోరికలు తీర్చుకోవడం వల్ల వచ్చిన ఫలితమే మానవ జన్మ అని ఆ కవి వర్ణించాడు. అంటే మానవ జన్మ గొప్పదేమి కాదు, అన్ని జీవరాశుల్లాగే వారి వారి కోరికలు తీర్చుకోవటం వల్ల మనుషులు పుడుతున్నారు అంతే. శాస్త్రవేత్తలేమో మృగం నుంచి వచ్చారని చెప్పారు, కవులేమో కోరికలు తీర్చుకోవడం వల్ల వచ్చారని చెప్పారు. కొంతమంది ఏం చెప్పారంటే, మానవ జీవితం అనగానే ప్రకృతిలో ఉన్న మిగిలిన జీవరాశులు, జంతువులు, పక్షులు, పాకే జీవులు, ఇవి ఎలాగైతే ఉత్పత్తి జరుగుతున్నాయో మనుషులు కూడా అలాగే ఉత్పత్తి జరుగుతుంది. అంతకుమించి పెద్దగా తేడా ఏమీ లేదు. అంటే మనిషి కూడా ఈ జీవరాశులలాగే ఒక జీవి అని చిన్నగా మాట్లాడారు ప్రపంచం అంతా. మానవ జీవితానికి గొప్ప విలువ ఏమీ లేదు, గొప్పతనం ఏమీ లేదు, అన్ని బ్రతుకుతున్నట్టే, పుడుతున్నట్టే మానవ జన్మ కూడా జరుగుతుంది, బ్రతుకుతున్నారు, చచ్చిపోతున్నారు. ఇలాంటివి మానవ జీవితం కోసం చిన్నగా మాట్లాడడం వల్ల ఇవన్నీ విని విని సమాజం ఏమనుకుందంటే, మానవ జీవితానికి పెద్ద విలువ లేదనుకుని చిన్న చిన్న దానికి సూసైడ్ చేసుకోవటం, కొట్టుకుని చచ్చిపోవటం, ఎదుటి వాడిని ఈజీగా చంపేయటం. ఈ మధ్య కాలంలో ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి. మగవాళ్ళు చంపేసుకుంటున్నారు, ఆడవాళ్ళు చంపేస్తున్నారు. ఇంతకుముందు ఎవరో ఎక్కడో చంపుకునేవారని వినేవాళ్ళం, ప్రతి చోట వినపడుతుంది ఇప్పుడు. ఇంతకుముందు ఎవరో కరుడు గట్టిన ఎవరో మూర్ఖులు హత్యలు చేసేవారని వినేవాళ్ళం. ఇప్పుడు అసలు చిన్న చిన్న అమ్మాయిలు చంపేస్తున్నారు, ఆడవాళ్ళు ఎక్కువ మంది చంపేస్తున్నారు. అంటే ఎందుకు ఈ చావులు, ఎందుకు సూసైడ్లు ఇవన్నీ జరుగుతున్నాయంటే మానవ జన్మకి పెద్ద విలువ లేదండి. కానీ అసలు మానవుడిగా జన్మించటమే
ధన్యురాలు, అసలు ధన్యులు మనం. మానవ జన్మ ధన్యమయ్యేది ఎలా అంటే ఎట్లా పెట్టని చూసారా? అసలు మానవ జన్మ ధన్యమయ్యేది ఎలా తర్వాత విషయం. అసలు ఈ భూమి మీద మనిషిగా పుట్టడమే ఒక ధన్యం. ఎలా ధన్యం? మృగం నుంచి పుట్టాడని కొంతమంది అంటే, కోరికలు తీర్చుకోవటం వల్ల పుట్టారని కొంతమంది అంటే, అన్ని జీవరాశుల్లాగా మనం కూడా ఒక జీవమే అని కొంతమంది అంటే, మన జీవితం ఎందుకు ధన్యం మనిషిగా పుట్టడం అంటే బైబిల్ చెప్పింది ఆలోచించాలి. ప్రపంచ మేధావులకి, కవులకు అర్థం కాని విషయాలు బైబిల్ చెప్తుంటుంది. మానవ జన్మ ఎంత గొప్పదంటే మిగిలిన జీవరాశులకి, మానవ జీవితానికి అసలు సంబంధం ఉండదు. మీరు ప్రాణము నుంచి గమనిస్తే ప్రపంచ మనుషులు ఈజీగా అర్థం చేసుకునే విషయాలు కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అది ప్రాబ్లం. ఈజీగా అర్థం చేసుకునే విషయాలు. ప్రకృతిలో సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అవి పెద్ద పెద్ద జీవులు కావచ్చు, చిన్న చిన్న జీవులు కావచ్చు. మొత్తానికి 84 లక్షల జీవరాశులు మనుషులతో పాటు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, కాపురాలు చేసుకుంటున్నాయి, చచ్చిపోతున్నాయి. అన్నీ పుడుతున్నాయి, మనకలాగే బ్రతుకుతున్నాయి, తిండి కోసం పోరాడుతున్నాయి, వేటాడుతున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, తర్వాత చచ్చిపోతున్నారు. మనుషులు కూడా పుడుతున్నారు, పెరుగుతున్నారు, కడుపు నింపుకోవటం కోసం సంపాదించుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు, తర్వాత చనిపోతున్నారు. ఇందులో తేడా ఏముంది అంటే ఖచ్చితంగా తేడా ఉంది. ఏంటో తేడా అంటే మనుషులకి, జీవరాశులకి తేడా ఏంటంటే, జీవరాశులకు లేని తెలివితేటలు, జీవరాశులకు లేని వివేచన, జ్ఞానం కేవలం మనిషికి మాత్రమే ప్రకృతిలో కనబడుతుంది. అది పెద్ద రహస్యం కాదు, పెద్ద సీక్రెట్ కాదు, అందరికీ ఈజీగా అర్థమైపోయే విషయం ఇదంతా. సుమారుగా 6000 సంవత్సరాల క్రితం నుంచి మానవ జాతి డెవలప్ అవుతుంది. జీవరాశులు అంతకుముందు నుంచే ఉన్నాయి, కోట్ల సంవత్సరాల నుంచి అన్నారు శాస్త్రవేత్తలు. ఇన్ని జీవరాశులను చూసిన, 84 లక్షల జీవరాశులను చూసిన, మానవ జాతిని చూసిన తేడా ఏంటి? మనిషి ఎప్పుడు డెవలప్ అవుతుంటాడు అన్ని రకాలుగా. స్టైల్ విషయంలో కానీ, జ్ఞానం విషయంలో కానీ, టెక్నాలజీ విషయంలో కానీ. ఎగ్జాంపుల్, మనిషి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు జరిగాయి. బట్టలు తీసుకున్నాం అనుకోండి, బట్టలు వేసుకోవాలి, శరీరాన్ని కప్పుకోవాలి, అందంగా కనిపించాలి అని ఈ తెలివి, బట్టలను కనిపెట్టడం, ఈ జ్ఞానం ఏ జీవరాశికి రాలేదు. ఎవరికి వచ్చింది? మనిషికి మాత్రమే వచ్చింది. మిగతా ఏ జీవరాశులైనా బట్టలు పడతాయా? అవి మనకలాగే పుట్టాయి, మనకలాగే పెరుగుతున్నాయి, మనకలాగే పిల్లల్ని కంటున్నాయి, మనకలాగే ఆహారం సంపాదించుకుంటున్నాయి, చచ్చిపోతున్నాయి. కానీ మనిషి పుడుతున్నాడు, మనిషి పెరుగుతున్నాడు, పిల్లల్ని కంటున్నాడు, చచ్చిపోతున్నాడు. కానీ తేడా ఉందా లేదా? ఏంటి తేడా అంటే బట్టలు వేసుకుంటాం మనం. అందులో ఒక రకమైన బట్టల, రకరకాల స్టైల్స్, అవునా, మోడల్స్. నేను చిన్నప్పుడు ఫోటోలు చూసుకునేవాడిని అనుకోండి. చిన్నప్పుడు కూడా కాదు, ఇంటర్ కాలేజీకి వెళ్ళినప్పుడు నా ప్యాంటు, నా షర్ట్ ఎలా ఉండేదంటే ఎన్టీఆర్ ప్యాంట్లు అనమాట. అంటే కింద మనిషి సన్నమైనా కానీ ఆడవాళ్ళు నైట్ ఉంటుంది చూసారు, కింద అంత అంత ప్యాంట్ పెట్టేటప్పుడు ఆ వీడియోస్, ఒక ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో మనం చూస్తే అసలు వీడికి సిగ్గుందా లేదా అనిపించింది నాకే. అసలు ఎవడన్నా అంత లావు కుట్టించుకుంటాడు కింద? ఎందుకంటే ఇప్పుడేమో చిన్న కట్ చేశారు కిందకి, పెన్సిల్ కట్ అన్నారు అంతే, అవునా, అలా పట్టేసుకున్నట్టు. అప్పుడు ఆ ప్యాంట్లో కింద కింద లూజు, కొద్ది రోజుల తర్వాత కింద తగ్గించి పైన పెంచారు, మళ్ళీ బ్యాగీ ప్యాంట్స్ అన్నారు కదా, ఇంకంత బుట్టలాగా ఉండి. ఆ తర్వాత రకరకాల మార్పులు చూసారు. ఆడవాళ్ళలో కూడా ఎన్ని మోడల్స్ వచ్చాయి. ఇంతకుముందు అదేమైనా మెచ్యూర్ అయినప్పుడు కడతారు ఏంటంటే అది ఓని వేసేవారు. అదే పెద్ద గొప్ప అన్నమాట అప్పుడు. ఇప్పుడు అది కట్టుకునే వాళ్ళు ఎవరో కనపట్లేదు, అవునా, పాపం ఎవరో అమాయకులు కట్టుకుంటున్నారు ఇప్పుడు. ఆ తర్వాత ఎన్నో రకాల డ్రెస్సులు, ఎన్నో రకాల శారీలు, ఎన్నో రకాల డిజైన్స్, వస్త్ర ప్రపంచం
ఈ తెలివితేటలు, ఈ అందం, ఈ మోడలు ఇవన్నీ ఏ జీవరాశికి ఎవరికి ఉన్నాయి? కేవలం మానవ జీవితంలో మనుషులే. ఆ తర్వాత చింపుకుంటున్నారు ఇప్పుడు. అవునా? మోకాల దగ్గర చిరిగిపోతుంది. మన ట్రైన్లో కూర్చుంటే మొత్తం మోకాలు బయటకు వచ్చింది, అంతా చిల్లు పడిపోయిందని. ఆడి పక్కన కూర్చున్నందుకు నాకు సిగ్గేసింది. ఇంటర్వ్యూ గల మరీ దారుణం, మోకాలే బయటకు వచ్చేసింది చూడండి. అంటే ఎవడిష్టం వాడిది, ఏం చెప్తాం, ఎవడి స్టైల్ వాడిది. అలాగే మనం హెయిర్ స్టైల్ చేసుకుంటాం చూసారా, ఏ జీవరాశి ఆ వాటికి కూడా కొన్నాళ్ళకి జుట్లు ఉంటాయి. ఏవైనా ఎప్పుడైనా దువ్వుకుని చక్కగా స్టైల్గా కటింగ్ చేయించుకోవటం ఏమైనా ఉంటాయా? మానవ జాతిలో మాత్రమే కనపడుతుంది. అందంగా కనపడాలి, చక్కగా ఉండాలి. చిన్నప్పుడు కటింగ్లు ఎలా ఉన్నాయి, ఇవి కూడా మారిపోతుంటాయి డ్రెస్సుల్లాగే. పెద్ద పెద్ద రింగులతో బొట్ల బొట్ల కింద ఉండే ఇప్పుడు తలలో. ఇది పాత సినిమాలు చూస్తే చెవులు కనపడే కాదు, ఇప్పుడు అసలు చెవుల దగ్గర ఎంటికలే కనపడలేదు. అదేనా? ఎవరి స్టైల్ వాడిది, ఎవరి ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకుంటున్నారు. ఏది చేసినా ఎవరు చేస్తున్నారు ఎంతకి? ఇప్పుడు కటింగ్లు ఎలాగే ఎంచుకుంటున్నారు అది చెప్పట్లేదు ఎంతకి. ఏది చేసినా ఎవరు చేస్తున్నారు? 84 లక్షల జీవరాశులు మనతో పాటు బ్రతుకుతున్నాయి, మనిషి బ్రతుకుతున్నాడు. వాటికి లేని అందము, వాటికి లేని బట్టలు, వాటికి లేని స్టైలు మనిషి అనుభవిస్తున్నాడు. మనిషికి మాత్రమే ఈ తెలివి ఎందుకు వచ్చింది? మనిషి మాత్రమే ఇవన్నీ ఎందుకు అనుభవిస్తున్నాడు? ఆడవాళ్ళు రకరకాలుగా దువ్వుకుంటారు. అవునా? ఆడవాళ్ళ స్టైల్ ఆడవాళ్ళది. ఎన్నో నగలు అలంకరించుకుంటారు, బంగారము, వెండి. ఏ జీవరాశి అయినా నగలు అలంకరించుకుంటాయి. ఎప్పుడైనా చూసారా? ఉంగరాలు పెట్టుకుంటున్నాం, కాళ్ళకు పట్టీలు, చెవులకి చెవులీలు, మెడలో గొలుసులు, నడుముకి వడ్డానము. ఏ కుక్క అయినా ఎప్పుడైనా పెట్టుకుందా? ఏది కాదు. దానికి అసలు బంగారం అంటే ఏంటో తెలీదు, పందికి ఏమీ తెలీదు, సింహానికే తెలీదు, పవర్ఫుల్గా ఉన్నా సరే. ప్రకృతిలో ఉన్న ముఖ్యమైన వస్తువులు మనిషి అనుభవిస్తున్నాడు. అలాగే తిండి చూడండి, అన్ని జీవరాశులు ఉన్నాయి, మనం ఉన్నాం. అవి ఎప్పుడు ఒక రకమైన తింటాయి, దానికి రుచి ఏముండదు. గేదె ఉందనుకోండి, ఎప్పుడు పచ్చగడ్డి ఏదో ఎండిపోయిన గడ్డి, మధ్య మధ్యలో ఏదైనా తాగి పెడుతుంటారు. మనిషి అయితే అసలు విస్తారమైన వంటలు, అసలు అన్లిమిటెడ్, ఎన్ని ఉన్నాయో కూడా చెప్పలేము ఇప్పుడు. అవునా? రకరకాల రుచులు, రకరకాల వంటలు. ఏ జీవరాశి, ఏ జీవి కూడా తినని ఆహార పదార్థాల రుచులు మనం అనుభవిస్తున్నాం. దీనికోసం ఎన్ని పుస్తకాలు, ఎన్ని ఛానల్స్లో ప్రత్యేక ప్రోగ్రామ్సే వచ్చేస్తుంటాయి. మధ్యాహ్నం వచ్చే ప్రోగ్రామ్స్ ఏంటి? మా ఊరి వంటలు, అదేనా, గుమ్మగుమ్మలు. ఆహార పదార్థాలు తీసుకున్నా, అలంకరించే వస్తువులు తీసుకున్నా, బట్టలు తీసుకున్నా, స్టైల్గా ఉండడం చూసినా, ఏదైనా ఈ భూమి మీద పుట్టి బ్రతుకుతున్న ఏ జీవరాశికి లేని సదుపాయం మనిషి అనుభవిస్తున్నాడు. గమనించండి, ఒక్కొక్కటి. ఇంకా టెక్నాలజీ. అవునా? ఈరోజు ఫోన్ వాడుతున్నాం. చదువుకున్నవాడు వాడుతున్నాడు, చదువు లేనివాడు ఎవరైనా వాడుతున్నారు. ఏ జీవరాశికైనా ఈ సదుపాయం ఉందా? అవి మనకలాగే పుడుతున్నాయి, మనకలాగే పెరుగుతున్నాయి, ఆహారం సంపాదించుకుంటున్నాయి, పిల్లల కంటనే చచ్చిపోతున్నాయి. 84 లక్షల జీవరాశులు చూసినా, అందులో ఒక జీవి మనిషిని చూసినా తేడా కనపడుతుందా లేదా? మనిషికి మాత్రమే ఈ తెలివితేటలు ఎందుకు వచ్చాయి? శాస్త్రవేత్తలైనా, కవులైనా చెప్పలేని సందర్భం ఇది. అన్ని ఒకే నేల మీద పుడుతున్నాయి, అన్ని ఒకే నేలలో కలిసిపోతున్నాం చచ్చిపోతే. మనిషికి మాత్రమే ఎందుకు తెలివి వచ్చింది? ఇది అర్థమైతేనే మనిషిగా పుట్టిన నేను ధన్యుణ్ణి, ధన్యురాలని మనిషికి అర్థం అవుతుందండి. మన విలువ మనకు తెలుస్తుంది. ఇది అర్థం కానప్పుడే ఈజీగా చచ్చిపోతారు, ఈజీగా చంపేసుకుంటారు. ఎందుకంటే మనకే జంతువుకి తేడా లేదన్నట్టుగా బ్రతుకుతున్నారు కాబట్టి. మనిషికి మిగిలిన జీవరాశులకి చాలా తేడా ఉంది, చాలా విషయాల్లో తేడా ఉంది. టెక్నాలజీ మనిషికి తప్ప ఏ జీవరాశికి లేదు. ఈరోజు ఎంత విచిత్రం అంటే, అడుక్కునేవాడు కూడా ఫోన్పే వాడుతున్నాడు. విచిత్రం తెలుసా? ట్రైన్లో అడుక్కునే గిన్నె ఉంటుంది చూసారా, ఆ గిన్నె మీద పెట్టాడు స్కానర్ కార్డు.
అంటే మన చిల్లరలు ఏదైనా అంటాం కదా, చేతిలో డబ్బులు లేవు అంటున్నాం కదా, అయితే స్కాన్ చేసేయండి బాబాయ్ అన్నాడు. అయ్యో బాబు వీడికి ఫోన్ పే అంటే ఫోన్ పే వాడాలంటే టచ్ ఫోన్ ఉండాలి, అవునా? ఇదే వీడికి టచ్ ఫోను, అందులో మళ్ళీ ఫోన్ పే, దానికి అకౌంట్ ఉంటే పని చేస్తారు కదా మరి. అసలు కొంతమందికి ఫోన్ పే స్కాన్ చేయాలో తెలీదు, ఆడికి అన్ని తెలిసాయి. అడుక్కున్న వాళ్ళు కూడా ఫోన్లు చేసుకుంటారు తెలుసా, ఎక్కడున్నావురా వచ్చి ఇక్కడికి వెళ్తాం. ఇదంతా ఒక నెట్వర్క్. అంటే ఎవరు పడితే వాళ్ళు ఫోన్ వాడుతున్నారు, కానీ ఏ జీవరాశి వాడుతుందా? మన పిల్లలు ఎక్కడికైనా తప్పిపోయారు అనుకోండి, ఫోన్లు తీసేసుకుని కంగారు పడిపోతాం, వాళ్ళకి ఫోన్ చేస్తా అక్కడ ఉన్నాడా ఎక్కడ ఉన్నాడా. అసలు ప్రతి మనిషి దగ్గర ఫోన్ ఉంటుంది. ఏ కుక్క తప్పిపోయినా తన పిల్ల ఏం చేసుకుంటా చెప్పండి, ఫోన్లు ఏమైనా ఉన్నాయి పాపం దానికి. మనకంటే బలమైన ఆకారం కలిగిన ఉన్నాయి జీవరాశుల్లో, సింహాలు, పులులు, ఏనుగులు. అంత పెద్ద ఆకారం ఉన్నా, మనకంటే ఎక్కువ బలం ఉన్నా దానికి పాపం ఈ వివేచన తెలివి లేదు. ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా, ఊర్లు వెళ్ళిపోవాలన్నా ట్రైన్లు ఎక్కుతున్నావు, ఫ్లైట్లు ఎక్కుతున్నావు, హెలికాప్టర్లు ఎక్కుతున్నావు. ఏ జీవరాశికని సదుపాయం ఉందా బండి మీద వెళ్ళిపోగలుగుతాం? మనిషికి మాత్రమే ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఈ తెలివితేటలన్నీ మనిషికి మాత్రమే ఎందుకు వచ్చాయి? ఇది పాయింట్. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. మనుషులకి, జీవరాశులకి మనమే ఇల్లు కట్టుకుంటాం చక్కగా, అవునా? మంచి మంచి ఇల్లుల్లో వర్షం రాకుండా, ఎండకి ఎండిపోకుండా, చలి పట్టకుండా చక్కగా ఉంటాం. ఏ జీవరాశికి ఇలాంటివి లేవు. అంటే ఇవన్నీ మనం వరుసగా ఆలోచిస్తే ప్రకృతిలో మనలాగే ఈ భూమి మీద పుట్టి పెరిగి చచ్చిపోతున్న జీవరాశులకి, మనిషికి ఆలోచిస్తే ఇవన్నీ మనిషికే ఉన్నాయి, ఏ జీవరాశికి లేవు. ఇది కనిపెట్టాడు ఫోన్, మైక్. మన ఫోటోలు మనం చూసుకోవడానికి వీడియోస్, కెమెరాస్, మనం ఆహ్లాదంగా ఎంటర్టైన్ అవ్వడం కోసం టీవీలు, సీరియల్లో, సినిమాలు, థియేటర్స్. ఏ జీవరాశికి ఎంటర్టైన్మెంట్ ఉందా? అసలు ఏ జోక్ వేసినా నవ్వుతాయా? అండ్ కుక్కలో, పందులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ జోకులు నవ్వించే ప్రయత్నం చేస్తే నవ్వుతాయా? ఈ నవ్వే ఈ లక్షణం ఇదంతా ఎవరికి వచ్చింది? మనిషికే. ఇలాగ మీరు ఏది ఆలోచించినా అన్ని జీవరాశులు ఒకలాగా ఉంటున్నాయి, కేవలం మానవ జన్మ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది, తెలివిగా ఉంటుంది. కారణం ఏంటి? బైబిల్ చెప్పిందంటే కారణం ఏంటో. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. అందరూ తీసుకుని చూడండి మాట. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. మిగిలిన జీవరాశులకి మనకే తేడా చూసాం ఎంతసేపు. ఎందుకు ఇంత జ్ఞానం, ఇంత తెలివితేటలు, ఇన్ని సదుపాయాలు? ఈ జీవరాశులన్నీ మనం చెప్పిన మాట వినటం, మనకు లోబడటం. శాస్త్రవేత్తలేమో అవి మనం ఒకటి అంటున్నారు, ఆ పుట్టుక మన పుట్టుక ఒకటి అంటున్నారు. కానీ నిజంగా చూస్తుంటేమో అవి ఒకలా బ్రతుకుతున్నాయి, మనం ఒకలా బ్రతుకుతున్నాం. మనకున్న సదుపాయాలు, మనకున్న జ్ఞానం, మనకున్న టెక్నాలజీ అవి ఏమీ అనిపించట్లేదు. ఏంటి తేడా అని ఆలోచిస్తే ఇక్కడ ఒక మాట రాశాడు, చూద్దాం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది అన్నాడు. ఏముందంట? నరులు, మనుషులు, ఈ మనుషులలో ఆత్మ ఒకటి ఉంది. సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. ఇంతకే ఈ జ్ఞానము, ఈ వివేచన, ఈ గొప్పతనం మనిషికి మాత్రమే ఎందుకు ఉందంటే, మనిషి ఏముంది? ఆత్మ ఒకటి ఉంది. అదేంటి వాడికి ఆత్మ లేవా అని ప్రశ్న వస్తుంది మనకి, అవునా? మిగిలిన జీవరాశులకి ఆత్మలు లేవా? వాటికి ఆత్మ ఉంది, కానీ నరువులో ఉన్న ఆత్మ వేరు, వాటిల్లో ఉన్న ఆత్మ వేరు. నరువులో ఉన్న ఆత్మ ఎక్కడిది? ఏ ఆత్మ ఇది? అదే చెప్పాడు, సర్వశక్తి గల దేవుని ఊపిరి వారికి ఈ వివేచన కలిగిస్తుంది. ఈ జ్ఞానం రావడానికి కారణం ఏంటంటే, మనుషుల్లో ఒక ఆత్మ ఉంది. అది ఎవరిలోంచి వచ్చింది? ఎవరిలోంచి వచ్చింది? దేవుళ్ళలోంచి వచ్చింది. ఇక్కడ కూర్చున్న మీ అందరిలో, నాలో ఉన్న ఆత్మ దేవుళ్ళలోంచి వచ్చింది. ఆ దేవుళ్ళలోంచి వచ్చిన ఆత్మ ఉంది కాబట్టి మనకి ఇన్ని తెలివితేటలు, ఇంత జ్ఞానం,
ఏ జీవరాశికి లేని ఈ గొప్ప ఆలోచనలు మనకు వస్తున్నాయి. ఇది ప్రపంచం ఆలోచించాలి. ఫస్ట్ మానవ జన్మ గొప్పతనం మనిషికి తెలియాలంటే మిగిలిన జీవరాశులకి మనకి తేడా ఏంటంటే, ఎందుకు అన్ని రకాలుగా మనం డెవలప్ అవుతున్నాం అంటే ఇది తేడా. లోపల ఒకటి ఉంది మనకి వాటికి తేడా. ఆత్మ ఒకటి ఉంది. ఈ ఆత్మ ఉంది కాబట్టి దేవుని లాంటి ఆలోచనలన్నీ మనకు వస్తుంటాయి. విమానం మనిషి కనిపెట్టాడు. విమానం గాల్లో ఎగిరేలాగా మనం కూడా దాంట్లో కూర్చుని ప్రయాణించేలాగా మనిషి కనిపెట్టాడంటే, మనిషి కంటే ముందు గాల్లో ఎగిరేదాన్ని ఎవరు కనిపెట్టారు? అవి ఎవరు కనిపెట్టారు? చూడండి, ఎవరు కనిపెట్టారు చెప్పండి? దేవుడు కనిపెట్టాడు. గ్రద్ద గురుతుంది, అవునా? ఆకాశంలో గ్రద్ద గురుతుంది. ఇది ఎవరు కనిపెట్టారు? గ్రద్దనంటే దేవుడు కనిపెట్టాడు. అది చూసిన మనిషి ఏం కనిపెట్టేశాడు? ఆ గ్రద్ద కంటే పెద్దదైన విమానాన్ని కనిపెట్టేశాడు. అంటే గాల్లో ఎగరవచ్చు మనం కూడా అని. అది ఎగిరినప్పుడు మనం ఎగరలేమా అని ఒక విమానాన్ని కనిపెట్టాడు. ఇప్పుడు ఈ ఆలోచన మనిషికి ఎందుకు వచ్చింది? ఎలాంటి ఆలోచన ముందు దేవుడు చేశాడు కదా. ఆ దేవుళ్ళలో ఉన్న ఆత్మ మనలో కూడా ఉంది కాబట్టి దేవుడు లాంటిదే మనిషి చేసేస్తున్నాడు. మిగతా ఏ జీవరాశి అయినా గాలి ఎగిరేది కనిపెట్టిందా? హెలికాప్టర్ కనిపెట్టాడు. హెలికాప్టర్ లాంటిదే ముందు ఎవరు కనిపెట్టారు? దేవుడు కనిపెట్టాడు. ఏంటది? తూనీగా ఉంటుంది చూసారా? తూనీగా అందాక పరిగెడతావని రాశాడు. ఎగరుతుంది, అది పరిగెడతదా? ఆ ఎగిరే అలాగ ఎగరొచ్చు అన్నమాట. అలా రెక్కలతో ఎగరొచ్చు అన్నమాట అని అది చూసేసి ఏం కనిపెట్టేశాడు? హెలికాప్టర్ కనిపెట్టాడు. ఈ ఆలోచన మనిషికి ఎందుకు వచ్చింది? ముందు ఈ ఆలోచన ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. అదే ఆత్మ ఇతరులో కూడా ఉంది కాబట్టి సేమ్ దేవుడిలాగా ఆలోచిస్తున్నాడు. చూడండి, మిగిలిన ఏ జీవరాశిలో కూడా ఈ ఆలోచన రాదు. చలికాలం వచ్చేటప్పటికి చల్లగా ఉంటది, అవునా? చల్లదనం, కూల్. ఆ కూల్ చల్లదనం వాతావరణంలో ఆ చల్లదనాన్ని కనిపెట్టింది ఎవరు? కనిపెట్టింది ఎవరు? దేవుడు కనిపెట్టాడు. అదే దేవుళ్ళలోంచి వచ్చిన ఆత్మ ఉన్న మనిషి కూడా ఏం చేశాడు? ఎండాకాలంలో కూడా చల్లబడిపోయేలాగా ఏం చేశాడు? ఏసీ కనిపెట్టాడు, కూలర్ కనిపెట్టాడు, అవునా? ఏ కుక్కైనా నక్కైనా పిల్లైనా కనిపెట్టిందా? ఎందుకు కనిపెట్టలేదు? ఆ జీవరాశులు ఎందుకు కనిపెట్టలేకపోతున్నాయి? కారణం చెప్పాడు. యోగ గ్రంథం 32వ అధ్యాయం ఇప్పుడే కదా చదువు. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే సర్వశక్తుడకు దేవుడి నుంచి వచ్చింది. అందుకే దేవుడు ఎలాగైతే ఆలోచిస్తాడో, దేవుడు ఏదైతే చేస్తాడో అది ఎవరు చేసేస్తున్నారు? మనిషి చేసేస్తున్నాడు. ఎవరు మనిషి కనిపెట్టినన్నీ చూడండి. దేవుడు చేసే ప్రతి సృష్టి చేసేస్తాడు మనిషి. దేవుడు సూర్యుడు చంద్ర నక్షత్రాలు కనిపెట్టాడు, వెలిగించేవి. మనిషి ఏం చేశాడు? లైటింగ్, కరెంట్ కనిపెట్టాడు, అవునా? రాత్రిపూట కూడా మనకి సూర్యుడిలాగే నక్షత్రాల్లాగే 5 స్టార్ హోటల్స్లో రూమ్లో పెడుతుంటారు. పైన లైట్లన్నీ ఆఫ్ చేస్తే నక్షత్రాలు కనబడుతుంటాయి. ఈ మధ్య ఇంట్లో కూడా పెట్టుకుంటున్నాం సీలింగ్ చేసినప్పుడు. అంటే దేవుడు ఏదైతే చేశాడో సేమ్ మనిషి అదే చేసేస్తున్నాడు. ఎందుకు మనిషి మాత్రమే ఈ సృష్టిలో చేస్తున్నాడంటే బైబిల్ మాత్రమే చెప్పింది ఆన్సర్ ఏంటంటే నరునిలో ఆత్మ ఒకటి ఉన్నది, అది దేవుడి నుంచి వచ్చింది. అందుకే ఆ లక్షణాలన్నీ మనుషులు కూడా వచ్చేసాయి. మిగిలిన జీవరాశులు ఎందుకు చేయలేకపోతున్నాయంటే వాటిలో దేవుళ్ళలోంచి వచ్చిన ఆత్మ లేదు. అది వేరే సేవకులైన ఆత్మది. దేవుడు లాంటి తెలివితేటలు, దేవుడు లాంటి లక్షణాలు మనుషులు మాత్రం ఎందుకు కనబడుతున్నాయంటే మనిషిలో దేవుళ్ళలోంచి వచ్చిన ఆత్మ ఉంది. అందుకే అసలు మనిషిగా పుట్టటమే ధన్యులం మనం. ఎందుకంటే దేవుళ్ళలోంచి వచ్చిన ఆత్మ కలిగి వచ్చాయి ఈ భూమి మీదకి. ఆలోచించండి, మన ముందు ఎన్నో జీవరాశులు ఉంటున్నాయి. కుక్కలు, పిల్లులు, కోతులు. ఇక్కడ కోతులు ఎక్కువ చూసారా? అవి బతుకుతున్నాయి, మనం బతుకుతున్నాం. ఎవరు గొప్పగా బతుకుతున్నాం చెప్పండి? మనకే కదా అన్ని సదుపాయాలు. మన దగ్గర ఏదో పాపం లాక్కుని వెళ్ళి తింటున్నాయి, అంతేనా? మనం చీయంటే పోతున్నాయి, మనం కొడితే చచ్చిపోతున్నాయి. మనమే ఎకరాల భూమిని అనిపిస్తున్నాం, అవునా? నాకు 5 సెంట్లు ఉంది, నాకు 10 సెంట్లు ఉంది, నాకు ఎకరం ఉంది, నాకు 5 గుంచాలు ఉంది.
ఉన్న ఒకే నేల మనుషులు పనిచేస్తున్నారు, కానీ ఏ జీవైనా పంచుకుందా? నాకు 2 సెంట్లు ఉందని గేదె అంటాం, కానీ ఈ 5 ఎకరాలు నాయ అని ఒక పులి అంటాం, కానీ ఏమైనా ఉందా? అవి ఎక్కడ ఎప్పుడు ఉంటాయో ఎవరికీ తెలియదు. మనిషి మాత్రం ఎందుకు పని చేసుకున్నాడు ఈ భూమిని? మనిషి అమ్ముతుంటాడు, మనిషే ఆక్రమించుకుంటాడు. ఎందుకంటే దేవుల్లో ఉన్న ఆత్మ మనిషిలో ఉంది. అందుకే తెలివిగా, వివేచనగా మనిషి సర్వ జీవరాశులలో గొప్పగా బ్రతుకుతున్నాడు, కింగ్లాగా బ్రతుకుతున్నాడు. ఎందుకంటే వాటికి మనిషికి తేడా దేవుని ఆత్మ ఉంది మనుషుల్లో. మళ్ళీ చదువుతా అదే మాట, ఆ వచనం మనకు అర్థం కావాలి. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి. వారికి ఈ వివేచన ఇలా డెవలప్ అవ్వడానికి, టెక్నాలజీ అనిపించడానికి, ఈ గొప్పగా బ్రతకడానికి ఈ తెలివి అంత ఎక్కడ వస్తుందంటే లోపల ఉన్న ఆత్మను బట్టి. అది దేవుళ్ళ నుంచి వచ్చింది, దేవుడిగా వచ్చింది, దేవుడై ఉంది. అంటే అందరిలోనూ వ్యాపించి అందరిలోనే ఉన్నాడు. ఆయన ఆత్మగా ఉన్నాడు. అదే సర్వశక్తుడకు ఊపిరి. ఇది తెలియక శాస్త్రవేత్తలు ఏమన్నారంటే కోతి నుంచి వచ్చాడని ఒకడు, కోరికలు తీసుకోవటం వల్ల పుడుతున్నాడని ఒకడు, మానవ జన్మ మిగిలిన జీవరాశులు ఒకటే అని ఒకడు, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఇది తెలియక వాళ్ళకి. కానీ ఆలోచిస్తే ఈజీగా తెలిసిపోతుంది అర్థం. బైబిల్ ఆలోచించకపోయినా కూడా తెలిసిపోతుంది అందరికీ. మిగిలిన జీవరాశులకి మనకే తేడా ఉందని. ఆ తేడా తెలియదు సమాజానికి. బైబిల్ చెప్పింది ఏంటంటే ఆత్మ ఒకటి ఉందని. అంటే మానవుడిగా పుట్టామంటే దేవుని కుమారులుగా పుట్టామని అర్థం. కోతిగాను కుక్కగాను పుట్టామంటే దేవుని పిల్లలు అవ్వమ్మను. మనిషిగా పుట్టామంటే అసలు గొప్ప అదృష్టం అని. అసలు అవునా? మనం ఏమైనా అనుకున్నామమ్మా, కోరుకున్నావా? నేను మనిషిగా పుట్టాలి, ఆడవాళ్ళుగా పుట్టాలి, మగవాళ్ళుగా పుట్టాలి, నేను జన్మించాలి నన్ను ఏమనుకున్నావా? ఈ జన్మ మిగిలిన ఏ జీవరాశిలాగా మన కళ్ళ ముందు ఏమీ అనుభవించకుండా హీనంగా బ్రతికే చిన్న చిన్న వాటికంటే దేవుని కుమారులుగా మనకి జన్మ ఈ భూమి మీద వచ్చిందంటే అసలు ఫస్ట్ ఈ జన్మ మనం జన్మించటమే ధన్యులం. అందుకే జాన్సన్ గారు పాట కట్టారు, హ్యాపీ బర్త్డే జరుపుకోమని పాఠం చూసారా? ఏం పట్టది? ఒకసారి ఉంటే ప్లే చేయండి. ఆ దేవుడే నన్ను కన్నందుకు హ్యాపీ. ఆ దేవుని బిడ్డగా ఉన్నందుకు హ్యాపీ కదా. కుక్కగా లేదు దేవుని బిడ్డగా, ఒక జీవరాశి, ఎద్దు, గేదె మన కళ్ళ ముందుండి ఇవి వాటి దేవుని బిడ్డలుగా పుట్టలేదు. అది నువ్వే పుట్టావు కదా, అందుకే హ్యాపీగా జరుపుకొని పాట కట్టాడు. ఒకసారి అది చూద్దరు కానీ లెట్స్ హ్యాపీ ప్లే చేయండి. దేవుడే తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా? సృష్టికర్తే తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా? జరుపుకో హ్యాపీ బర్త్డే టు యూ. తెలుపుకో దేవుడే తండ్రిని నీవు. హ్యాపీ బర్త్డే టు యూ. తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు.
చెప్పుకున్నాడు అతని తండ్రే దేవుడని అన్నాడు. నీపైన చెప్పుకున్నావా నీ తండ్రే దేవుడని అన్నాడు. ఎందుకు పుట్టానని ఎప్పుడు అనుకుంటున్నావు? ఆ దేవునికే పుట్టావని మర్చిపోయావా? ఈ మనిషికి పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు. మొదటి మనిషిని కన్నది దేవుడని తెలుసుకోలేవా? సృష్టికర్త నీ తండ్రి అయితే పుట్టింది నువ్వు అతనికైతే హ్యాపీ 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 కాదా? ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. తెలియజేశాడు అతను దేవుని కుమారుడని అన్నాడు. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యుద్ధకు వత్తురు. పరలోకమందున్న తండ్రి మన దేవుడు. ప్రార్థనలు తండ్రి తండ్రి అని పిలిచేస్తున్నావు. దేవునికే పుట్టావని చెప్పుకున్నావా? మనుషులకే పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు. మొదటి మనిషిని పుట్టించిన దేవుడు లేడంటావా? సృష్టికర్త నీ తండ్రి అయితే పుట్టింది నువ్వు అతనికైతే హ్యాపీ 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 కాదా? ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. హ్యాపీ బర్త్డే టు యూ. సరే, హ్యాపీ బర్త్డే హ్యాపీగా ఎందుకు జరుపుకోవాలంట? మనమంతా ఎవరికి పుట్టాం? ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తకి పుట్టిన పిల్లలు మనం. అసలు ఆయన కుమారులు. ఇంత విశ్వంలో ఇన్ని లక్షల జీవరాశుల మధ్య పుట్టిక దేవునికి జరిగిందని తెలిస్తే అంతకంటే హ్యాపీ ఉంటుందా? మనుషులు హ్యాపీగా అలా జరుపుకుంటారు ఎప్పుడైనా? ఇప్పుడు హ్యాపీ బర్త్ వచ్చినప్పుడే జరుపుకుంటారు, అవునా? హ్యాపీ బర్త్ వచ్చినప్పుడు కేకులు కట్ చేసుకొని, ఆ కేకులు కట్ చేసుకోవటం కూడా హ్యాపీ ఉండదు. అంతే, ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే నవ్వుతుంటారు. సరే, నేను గమనిస్తుంటాను. అతను అంటుంటాడు కొంచెం స్మైల్ ఇవ్వండి ఆ కేక్ పెట్టి అంతే. ఆ ఫోటో అయిపోయిన వెంటనే మళ్ళీ ముఖం అది అలా పెట్టేసి. మనిషి హ్యాపీగా బతకట్లేదు, అవునా? చూస్తుంటాను ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది మనుషులు ఏదో కోల్పోయినట్టు అలా బాధగా. సరే, ఒక్కరి ముఖంలో నవ్వు ఉండదు, కళ ఉండదు. ఇంటి దగ్గర భార్య భర్త పిల్లలు కూర్చుంటారు, అంతే. వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి? కళకళలాడుతూ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అప్పులు, బాధలు, భవిష్యత్తు ఏమైపోతుందో ఏవేవో ఆలోచించుకుని సతమతం అయిపోతున్న సమాజం. కానీ ఫస్ట్ ఆలోచించవలసింది, బైబిల్ జ్ఞానం తెలిసిన జాన్సన్ విక్టర్ గారికి అర్థమైంది. అసలు నువ్వు ఆనందించవలసింది దేనికి? నువ్వు ఈ విశ్వంలో దేవుని కుమారుడివి. అసలు ఈ జన్మ దేవునికి నీ జన్మ జరిగిందన్న విషయం తెలిస్తేనే అసలు అంతకు మించి హ్యాపీ. ఏమండి, జగన్కి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి దేనికైనా టెన్షన్ పడుతుందా? సాధారణంగా పలానా కావాలి, పలానా ఏంటి, నా బ్రతికి అలాగే ఇప్పుడు అది ఇస్తారు ఎవరండి, ఏం టెన్షన్ ఉంటుందా? ఎన్ని ఎవరు గుర్తొస్తారు? మా నాన్న సీఎం అంతేనా? ఆవిడ దేనికోసం ఆలోచించాలి? ఏదైనా మన వెనక బలమైన శక్తి ఉంటే, బలమైన గొప్ప వాళ్ళు ఉంటే చిన్న చిన్న వాటికి ఆవిడ భయపడ్డాం. మా కాదు, ఆయన ఉన్నాడు అని. ప్రపంచ మనుషులకి ఎవరున్నారు ఇప్పుడు? తండ్రి, దేవుడే మన తండ్రి. మనం ఆయనకి పిల్లలం అయితే నువ్వెంత హ్యాపీగా ఉండదు భూమి మీద. మనుషులు హ్యాపీ లేదు. బర్త్డే వచ్చినప్పుడే తప్ప, అవునా? అప్పుడైనా హ్యాపీగా ఉంచడం కోసం ఎన్ని హడావుడు చేస్తుంటారు. ఆ హడావుడు కూడా ఎలా చేసుకుంటారో తెలియదు. నేను దేవుని కుమారుడు బాబు, ఈ జన్మ జరిగిందని చేసుకోవాలి. అంతకే మొన్న ఒకడు చెప్తున్నాడు,
ఆడి బర్త్డే కోసం డబ్బులు అడుగుతున్నారు ఫ్రెండ్స్ అంతా, ఆడికి ఏదో కొనాలని. ఎందుకు? ఇంతకు ముందు ఫ్రెండ్ కోసం కొని అన్ని పట్టుకెళ్ళారు. ఇప్పుడు ఆడికి పెట్టాం కదా, ఇప్పుడు ఎవరికి పెట్టాలి? మళ్ళా ఈడి బర్త్డే కాబట్టి ఈడికి పెట్టాలి. పంచుకుంటున్నాడు చూసారా? ఈ పంచుకోవటం కోసం ఈ మధ్య బర్త్డేలు చేసుకుని చచ్చిపోతున్నారు కూడా. రోడ్లు మైన 12 గంటలకి బైక్ ఎట్టి ఆ బైక్ మీద కేక్ పెట్టి అక్కడ కట్ చేస్తున్నారు. అనాథర్లాగా పాపం ఇల్లు వాకలు ఏమీ లేక ఎక్కడ చేసుకుంటున్నారు ఇప్పుడు? అదో స్టైల్ అండి. ఇప్పుడు ఇంటి దగ్గర చేసుకోవట్లేదు ఎవరు. అర్ధరాత్రి రోడ్ల పక్కన, రోడ్ల మీద అటు వెళ్ళే వాళ్ళని కూడా కొంతసేపు ఆపేసి అక్కడ అది కూడా కేక్ కోసుకుని తినరు. అంతకి ఆ బర్త్డే చేసుకునే వాడికి అదంతా పాముతాడు. అలా పామి ముఖం మీద పెట్టేశాడు ఒకటి కేకు. ఆ నోట్లోకి ముక్కులోకి వెళ్ళిపోయి స్టక్ అయిపోయింది. అందులో కేక్ ఎలా ఉంటుంది? అది స్టక్ అయిపోతే అది ఎలాగంటాడు రెక్కలాడించినట్టు. ఒరే గాలా ఊపిరాట్లే తీసేయండి అని వీడియో పెట్టారు, అప్లోడ్ చేశారు యూట్యూబ్లో. అది ఆడు ఎంతసేపు ఎలాగన్నాడు, ఎంజాయ్ చేస్తాను అనుకున్నారు వీళ్ళు. కొంచెంసేపటికి చచ్చిపోడు పాపం. అది బర్త్డే ఏమైపోయింది? డెత్తడేగా మారిపోయి చూసారా? అలాగని దేవునికి పుట్టాను నేను, ఈ జన్మ అంత గొప్పదని చేసుకున్నాడా? ఆడు ఎందుకు చేసుకున్నాడు ఆడికి తెలియదు. ఆ డేట్ వచ్చింది కాబట్టి చేసుకున్నాడు. మానవ జన్మ ఈ భూమి మీద మనిషిగా మనం పుట్టటమే ఒక ధన్యత. పుట్టినంత మాత్రాన ధన్యం అయిపోదు. కానీ ఈ జన్మకి మరొక అవకాశం ఉంది. ఏంటంటే ఏ దేవుడైతే మనల్ని కన్నాడో, ఏ దేవుడైతే మనల్ని పుట్టించాడో, ఈ విశ్వాన్ని కలిగించాడో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే ఒక సదవకాశం దేవుడు ఎవరికి ఇచ్చాడు? మళ్ళా మనుషులకి ఇచ్చాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏ జీవరాశికి లేని సదుపాయం, జ్ఞానం నాకే ఇచ్చిన ఆయన ఎవరో చూడాలని ఆలోచన మనిషికి కలగాలండి. కానీ ఎప్పుడైనా కలుగుతుందా? జాన్సన్ గారు పాట కట్టారు, మీరు ఆ పదాలు ఆలకించారు లేదో కానీ, దేవుడు బాగా అర్థమైపోతేనే అలాంటి పదాలు వస్తుంటాయి. నన్ను చూడాలని అయినా రారా అని పాట కట్టిస్తారా? దేవుడు ఏమంటున్నాడంట? నొల్లారా తిరిగి రండి అంటాడు కదా. అలా అంటూ ఏమంటున్నాడు? కనీసం నన్ను చూడాలనైనా మీకు అనిపించట్లేదా? ప్రతి మనిషికి అనిపించాలి యాక్చువల్గా. ఇన్ని కోట్ల మంది మనుషులుగా మనం పుడుతున్నాం కదా. ఇన్ని కోట్ల మందిలో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళలో ముఖాలు ఉన్నాయి. ఎన్ని అందమైన ముఖాలను దేవుడు సృష్టించాడండి. అవునా? ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ అంతకుముందు ఆవిడకి ఇచ్చారు. ఎంత అందమైన ముఖం. మన పాటల్లో కూడా ముందేమో అండం, ఆ పాటలో ఏంటి అందం ఒక చరణం ఉంటుంది కదా, గీసిందెవరి చిత్రం. ఆ చిత్రకారుడికి ఎక్కడిది నైపుణ్యం? ఒకటా రెండా చెక్తైనా ఎన్నో అందాలు. ఎన్ని దేశాల్లో ఎన్ని రకాల మనుషులు ఉన్నారు. అందమైన ముఖాలు, జీవరాశుల్లో అందమైన ప్రకృతి. అవునా? ఎన్ని రకాల పువ్వులు. ఆ పువ్వులను చూసి ఎంత ఆనందపడిపోతారు ఆడవాళ్ళు. ఆ అందం అంతా డిజైన్ చేసింది ఎవరు? దేవుడు. ఆయన టేస్ట్ ఆలోచించండి. నువ్వు తినే ప్రతి పండుకి ఒక రంగు. అవునా? స్మెల్, దానికి రుచి, ఈ డిజైన్ అంతా. ఎన్నో చీతాకాకు చిలుకలు ఉంటాయి. అవునా? అందమైన పక్షులు, నెమలులు, అందులో చాలా రకాలు. ప్రకృతిలో మీరు దేన్ని చూసినా అదొక డిజైన్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. ప్రతి మనిషి రూపం డిఫరెంట్గా అందంగా ఉంటుంది. ఈ అందాలన్నీ చెక్కి ఇదంతా మనకి సెట్ చేసిన ఆ దేవుడిని చూడాలి. ఆయన ఎలా ఉంటాడు అసలు? ఇన్ని కోట్ల రూపాయలు చెక్కి ఇంత అందమైన ప్రకృతిని సృజించిన ఆ దేవుడు ఎలా ఉంటాడో కనీసం ఆయన ముఖం చూడాలని ఎప్పుడైనా అనిపిస్తాడా? ఎంతమంది భక్తులు పాటలు కడుతుంటారు, నీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యాన్ని ఇవ్వమని. దావీదు గారు కూడా, నేను వరం అంటూ అడిగితే నీ ముఖ దర్శనం నిత్యము చూసేలాగా నాకు వరం ఏమంటాడు. అంటే మనకి ఏం కలగాలంటే ఈ భూమి మీద మనల్ని పుట్టించి మనకి జన్మనిచ్చి ఇన్ని సదుపాయాలు మనకిచ్చి ఇంత తెలివి మనకిచ్చిన ఆ దేవుడు ముఖం ఎలా ఉంటుంది? ఆ దేవుడు ఎలా ఉంటాడు అసలు? చూడలేదు కదా మన దేవుడిని, చూడలేదు కదా. మనం కనీసం యేసుని కూడా చూడలేదు. యేసుని చూస్తామని చూడమా? మీ యేసుని చూస్తారా చూడరా మీరు? ఏంటి ఎవరో మాట్లాడలేదు? ఆల్రెడీ చూసాం కదండి కరుణామయుడిలో. మొన్నే ఏంటది కృష్ణ వచ్చిన సినిమా ఏంటండి, శాంతి సందేశం చూసాం కదా. మళ్ళీ చూడటం ఏంటంటే శాంతి సందేశంలో ఎవరిని చూసాం?
కృష్ణని చూసాం, ఆ సినిమా నటించిన అతనే మారకుండా చచ్చిపోయి చిత్రం చూడండి. ఎవరిలాగా నటించి? యేసులాగే నటించి పాపం అతను నమ్ముకోలేదు. అమ్మలారా అని అదో రకంగా మాట్లాడాడు. కొడతన్నా నవ్వేవాడు, అందులో కొరడాలతో కొట్టేస్తున్నా ఏడుపు ముఖం ఎట్లా కదా మీరు చూసారు లేదా సినిమా? నవ్వుతూనే ఉండేవాడు. తండ్రి ఏం చేస్తున్నారు తెలియదు, క్షమించు. అది ఎవడ కనిపించింది కానీ అతను పెట్టి తీయాలని అంటే ఈ కరుణామయుడు, శాంతి వీటిల్లో చూసింది యేసుని కాదు. మనం ఎన్నెన్నో శ్రమలను అనుభవించి కొడుతున్న అతను చూసింది యేసుని కాదు. అతను ఒక యాక్టరు, అతనికి 3 పెళ్ళిళ్ళు అయ్యాయి తెలుసా? ఇవన్నీ యేసుక్రీస్తు రూపం కాదు. అంటే యేసును కూడా మనం చూడలేదు, మన తరం ముందు తరం వాళ్ళు చూశారు. కానీ ప్రపంచం మనుషులంతా యేసును చూస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు యేసు రెండోసారి వస్తారు కదా, ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. అంటే నమ్మినోడు చూస్తాడు, నమ్మనోడు ఎవరైనా చూస్తారు. ప్రపంచం మనుషులంతా ఎవరిని చూడగలరు? యేసును చూసే భాగ్యం ఉంది. తండ్రి అయిన యెహోవా దేవుని చూడగలరా? ప్రపంచం అంతా ఇప్పటికే చూడలేదు. ఒకే ఒక ఛాన్స్, ఆయన చూసే భాగ్యం ఎవరికి వస్తుంది? వాళ్ళండి ధన్యులు. ఎవరు ధన్యులు? భూమి మీద పుట్టిన మానవ జన్మ ఎత్తడం ఒక ధన్యం. కానీ మరింత ధన్యం మన జీవితానికి చేకూరాలంటే మనకు తండ్రి అయిన ఎవరిని? యెహోవా దేవుణ్ణి చూసే భాగ్యం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళ ధన్యులు. భక్తులు దానికోసం ఎదురు చూస్తున్నారు. అది ఎక్కడ ఉంటుందంటే, అక్కడ ఆయన్ని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడున్నాడు దేవుడు? పరలోకం ముందున్న మా తండ్రి అంటున్నాం కదా, పరలోకంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలి ఆయన చూడాలంటే. ఆయన ముఖ దర్శనం అంటే మామూలు విషయం కాదు కదా. ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఉన్న కొంతమంది నాయకులు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలన్నా, సీఎం దగ్గరికి వెళ్ళాలన్నా మనలాంటి వాళ్ళని వెళ్ళలేవు. అవునా? ఆయన దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడే అవకాశం ఉంటుంది మనకి. ఎమ్మెల్యేలకే అప్పుడప్పుడు దొరుకుతుంటది. అలాంటిది సాధారణమైన మనుషులు మనకి ఎక్కడ దొరుకుతుంది? వీళ్ళని చూడటం ఎంత కష్టమైతే ఈ లోకాలను కలిగించిన దేవుని చూడాలంటే మానవ జన్మ ధన్యం అంటే అదే. చాలా మంది ఏమంటారు? ఆ బిర్యానీ తిని జన్మ ధన్యం అయిపోయిందంటారు. సరే, తిండి పోచి పిచ్చోలేదు. బిర్యానీ తింటే జన్మ ధన్యం అయిపోద్దా? ఎన్ని బిర్యానీ తినట్లేదు మనం, అవునా? మీరు ఆ సినిమా చూడాల్సిందండి. ఆ సినిమా చూడలేదా? నీ జన్మ వేస్ట్. ఏంటి సినిమా చూడకపోతే నా జన్మ వేస్టా? జన్మ ధన్యం, జన్మ వేస్ట్ అనేది దేనికి మాట్లాడాలి? నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త, ఇంత అందమైన ప్రకృతిని నీ కళ్ళ ముందు పెట్టిన ఆ టెక్నాలజీ కలిగిన దేవుడు, మహాశక్తివంతుడు. దేవదూతలే చూడలేవు ఆయన్ని. ఏమన్నా 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకుంటూ, అంటే దేవుడికి కూడా శరీరం కనపడకూడదు, 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటూ దేవుని దగ్గర పరిచయం చేస్తున్నాయంటే అవి కూడా చూడలేవన్నమాట. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరుడుగా ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి చూసే భాగ్యం ఎవరికైతే వస్తుందో వాళ్ళకే జన్మ ధన్యమైనట్టు. అది కేవలం మనిషికే ఉందా భాగ్యం? అది ఎవరికి వస్తుందో వాళ్ళ ధన్యులు. అదే టైటిల్ పెట్టాను, మానవ జన్మ ధన్యమయ్యేది ఎలా? అసలు మానవుడిగా పుట్టడమే ధన్యమైంది ఫస్ట్. ఇక మించి ధన్యంగా నువ్వు మారాలంటే నీ జన్మ సృష్టికర్త దేవుడైన యెహోవాను చూసే ఆ ధన్యం రావాలి నీకు. అసలు ఆ భాగ్యం కలగాలి. అది కలగాలంటే నీలో కొన్ని మాటలు చెప్పాడు, చూసుకుని ముగించుకుందాం. బైబిల్ తెరిచి చూడండి. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 12వ వచనం. భూమి మీద పుట్టిన మనిషి తిరిగి తన తండ్రి అయిన దేవుణ్ణి చూసే భాగ్యం, కన్నులారా చూసే ఆ భాగ్యం ఎవరికి వస్తుందో, ఎవరికి ఇస్తాడో అది భూమి మీద ఇక్కడే రాయించాడు. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. ఎవరు ధన్యులంట? ఎవరి జన్మ ధన్యమైపోద్దంటే ఎవరైతే యెహోవాను దేవుడుగా పెట్టుకుంటారో. అంటే నన్ను సృష్టించిన ఆ దేవుడు నా తండ్రి నాకు అర్థమైపోయాడు. ఈయనే నన్ను పుట్టించాడు, ఈయనే లోపల, ఈయనలోంచి వచ్చింది నాలో ఉంది అని ఎవరైతే కనిపెడతారో, తెలుసుకుంటారో వాళ్ళ జన్మ ధన్యం అవుతుంది అన్నాడు.
ఎలా ధన్యం అవుతుంది? వాళ్ళే చూడగలరా ఇది, వాళ్ళే పరలోకం వెళ్తారు. మళ్ళీ చదవండి. యెహోవా తమకు దేవుడుగా గల యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మనుషులు ధన్యులు. అయినా తన భూమి మీద అన్న పుట్టిన అందరూ ధన్యులు కాదు. ఏవేవో నమ్ముతుంటారో, ఏవేవో పాటిస్తుంటారో. ఎవరైతే నిన్ను పుట్టించారో ఆ దేవుణ్ణి తెలుసుకుని నువ్వు దేవుడిగా, తండ్రిగా నువ్వు భావిస్తున్నావంటే నీ జన్మ ధన్యమైంది. ఇక్కడ ఉన్న మీలో చాలా మందికి తెలిసింది యెహోవే మనకెవరు దేవుడిగా మనం నడుస్తున్నామంటే మనకి చాలా వరకు ఆయన చూసి అదృష్టం వస్తుందన్నమాట. పుట్టినందుకు ఆ మన జన్మ తరిస్తుంది అన్నమాట. ఇది మొదటిది. రెండోది చూద్దాం. అదే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. దేవుడిగా మనం కలిగినంత మాత్రాన ఆ దర్శన భాగ్యం రాదు మనకి. ఇక్కడ మరొకటి చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఎవరైతే యెహోవాను దేవుడిగా కలిగారో వాళ్ళు ఆయన మన కొరకు రాసిచ్చిన ధర్మశాస్త్రం నందు దివారాత్రములు ధ్యానించుచు ఆనందించుచు దీవారాత్రము దాని ధ్యానించు దేవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడవుతాడు. నీతి కాని నేను నాటబడిన ఫస్ట్ యెహోవాని దేవుడిగా ఉండాలి మనం. రెండేం చేయాలి? మన జన్మ దేవుణ్ణి చూసే ధన్యత మనకు రావాలంటే ఆయన మనకి ఏదైతే రాసిచ్చాడో మీరు ఎలా ఉండండి అది ఎప్పుడు చదువుతుండాలి. బైబిల్ మీరు చదువుతున్నారంటే మీకు ఏమొస్తుంది? ఇంతకీ దేవుణ్ణి కళ్ళారా చూసే భాగ్యం వస్తుంది. ఎక్కడ మీ కళ్ళతో బైబిల్ చూసి చదివితే, అవునా? అందుకే దావీదు గారు ఏం చేశారు? దేవారాత్రములు ఆయన ఏం చేశాడంట? ధ్యానించి చివరికి ఆయన కంటి చూపు కూడా డ్యామేజ్ అయింది చదివి. ఆయన ఏమనుకున్నాడంటే ఈ కళ్ళు పోయినా పర్లేదు, ఇక్కడ నేను ఎవరిని చూడాలి? ఈ విశ్వాన్ని కలిగించి నాకు ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన ఆయన చూడాలి. ఎలా ఉంటాడు అసలు? ఆ భాగ్యం దక్కాలంటే ఇక్కడ ఏం చేయాలి మనం? బైబిల్, ఆయన ఇచ్చిన బైబిల్ చదవాలి. చదువుతున్నారమ్మా? బలవంతంగానో, ఏడ్చుకుంటూనో, కునిపోటలు పడుతూనో, తప్పదనుకునో ఇలా చదవకండి. మీరు బైబిల్ తెరిచారంటే మీకు ఏమనిపించాలి? నా జన్మ దేవుణ్ణి చూసే ధన్యం అవ్వాలంటే ఇది చేయమన్నాడు. అందుకే ఆనందంగా చదవాలి. ఆయన ఏం చెప్పాడు? మళ్ళీ చదవండి. యెహోవా ధర్మశాస్త్రం యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. ఎలా చదవాలంట? ఏంటి ఆనందం? పరలోకం వెళ్తాను, అక్కడ దేవుని చూస్తాను అనే ఆనందంతో చదవాలి. ఆనందించుచు దేవారాత్రములు. ఎప్పుడంట దీవారాత్రము దాని ధ్యానించు. దేవారాత్రములు? అంటే పగలు రాత్రి అంతేనా? మా ఇంటి దగ్గర చర్చ్ ఉంటుంది, ఒక పాట పాడుతుంటారు. ప్రకటింతును నీ సువార్తను సకల జనములకు సహనముతో, సత్యవాక్యము ధ్యానింతును సమయమందును అసమయమందును. నోరాయంతంత ఆవలించేసి పాడేసి వెళ్ళిపోతుంటారు. అంటే అక్కడ ఏం చెప్తున్నారు? ఇంతకీ నీ సువార్త ప్రకటిస్తాను, నీ వాక్యం ధ్యానిస్తాను. ఎప్పుడు? సమయమందు అసమయమందు. ఒక్కడ బైబిల్ చదవరు ఇంటి దగ్గర. అలా పట్టుకొచ్చిన వెంటనే అలారంలోనో, టేబుల్ మీదో, బీరువాలోనో పెట్టేసి మరలా ఆదివారం వచ్చినప్పుడు ఏం చేస్తారు? బైబిల్ తీసుకుని వెళ్తుంటారు. ఆ రెఫరెన్స్ చెబితే తెలియదు ఎక్కడుందో. అసలు బైబిల్ చదవాలంటే క్రైస్తవ విచిత్రం. అసలు నీ జీవితం ధన్యం అవ్వాలంటే నీకు బైబిల్ చెప్పేశాడు అక్కడ. దేవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు వాడు ధన్యుడు. వాడి జీవితం ధన్యమైపోద్ది, పరలోకం వెళ్ళిపోతాడు, దేవుణ్ణి చూడగలిగే అదృష్టవంతుడు అవుతాడు. చదువుతున్నారా? మనకు అసలు దాని వాల్యూ తెలియదు, అసలు చదవం మనం. అంతే ధన్యతను పోగొట్టుకున్నందుకు ఆలోచించండి. ఫస్ట్ ఏం చెప్పాడు? యెహోవా దేవుడుగా గల ధన్యులు. రెండేంటి? మన జన్మ ధన్యం అవ్వాలంటే ఆయన మనకిచ్చిన వాక్యం చదవాలి. నీ టైం ఉన్నప్పుడల్లా చదవాలి. మూడోది చూద్దాం. అదే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అన్నాడు. ఏం చేయాలంటే అక్కడ? తన అతిక్రమములకు పరిహారం, పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి. ఎందుకంటే ఆ దేవుణ్ణి దర్శనం మనకు రావాలంటే మనలో పాపం ఉండకూడదు. ఆయన పరిశుద్ధుడు కదా, అక్కడికి వెళ్ళి ఆయన ముందు నిలబడి ఆయన చూడాలంటే ఎవడ పడితే వెళ్ళిపోతాడా?
అప్పుడప్పుడు హైందవులు చూడండి, గుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు శుభ్రంగా పాదాలు కడుక్కొని చాలా నీట్గా ఉండి వెళ్తుంటారు. అవునా? ఆడవాళ్ళు మెన్సెస్ టైంలో రావద్దంటారు, చాలా రూల్స్ పెడుతుంటారు వాళ్ళు. ముస్లిమ్స్ కూడా వాళ్ళ మసీదు చేయడానికి, నవాబ్ చేయాలి వెళ్ళాలనుకోండి, వాళ్ళు ఎన్నో శుభ్రం చేసుకుని వెళ్తుంటారు. ఆ పళ్ళుతో వేసుకుంటారు, బ్రష్ చేసుకుంటారు, అన్నీ క్లీన్ చేసుకుని వెళ్తుంటారు అక్కడికి. అంటే శరీరంగా శుభ్రంగా ఉండాలనుకుంటున్నారు. కానీ మన దేవుణ్ణి మనం పరలోకంలో ఆయన ముందు వెళ్ళి నిలబడాలంటే మన ఆత్మ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలంటే ఇక్కడ మన అతిక్రమాలు ఏమవ్వాలి? పరిహారం ఉండాలి. మన పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి. అలా జరగాలంటే, అలా జరిగినోడే ధన్యుడు. ఎందుకంటే పరలోకంలో దేవుని దగ్గరికి వెళ్ళి అర్హత పొందుతాడు. అలా జరగాలంటే ఇక్కడ ఎవరు నమ్ముకోవాలి? ఆ పాపాలు తీసేది ఎవరు? అని ఎవరమ్మా? యేసుక్రీస్తు. పాపాలు క్షమించడానికి కదా వచ్చాడు. అంటే యేసుని నీ పాపాలను క్షమించడానికి రక్షకుడిగా అంగీకరించాలి. ఇక్కడికి వచ్చిన చాలా మంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, చుట్టాలు ఉండొచ్చు. ప్రతి ఒక్కరు ఆలోచించండి, దేవుడిని నమ్మటం అంటే ఆషామాషి కాదు కదా. దేవుని దగ్గరికి చేరే భాగ్యం, ధన్యత మనకు కలగాలంటే మన పాపాలని క్షమించేది ఎవరు? ఆ పాపాలకి క్షమాపణ కలిగిన వాడే ధన్యుడు అవుతాడు, దేవుని చూడగలుగుతాడు. ఆ పాపాల మనలోంచి పోవాలంటే ఒకే ఒక ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయనే యేసుక్రీస్తు. ఆయన అంగీకరించాలి, ఆయన నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి. చూడండి, మన జీవితం ధన్యం అవ్వాలంటే చెప్తున్నాడు బైబిల్లో. మొదటిది యెహోవాని దేవుడిగా కలిగి ఉండాలి. 2 ఆమె ఎవరు చెప్పట్లేదు, మీరు ఎవరు ధన్యులు వీలా కనపట్లేదు. ధన్యులు కాకపోతే ఏమవుతారు? అన్యులు అవుతారు, అంతేనా? దరిద్రులు అవుతారు. ఎవరిని చూస్తారు మీరు వెళ్ళి? దేవుడిని చూడరు. యెహోవాని చూసే ధన్యత లేకపోతే ఎవరిని చూస్తారు? ధనవంతుని చూస్తారు. అవునా? ఆడేమంటాడు? నువ్వు మా బొట్టివాడు అయిపోయావా? చూడు, నువ్వు చూసుకోవటం, నువ్వు నన్ను చూసుకోవటం అంతే. ఇంకా అక్కడ జరిగేది ఏంటంటే ఏడుపును పండ్లు. అంటే ఈ పళ్ళు, మామిడి పళ్ళు, యాపిల్ పళ్ళు కాదు, అంతే కదా. బైబిల్ చదివితే ధన్యత అని చెప్పారు. నేను చదువుతాం అన్నప్పటికి ఏ రోజన్నా చదవనిచ్చావమ్మా అని వాళ్ళ అమ్మకు చూసి పలుకురుతాడు అనమాట. ఇప్పుడు బైబిల్ చదువుదామని పిల్లలు కూర్చున్నాను అనుకోండి, బైబిల్ చదివేటానికి నువ్వు ఏదన్నా పనులు చెప్పి చదవలేకుండా అడ్డుపడుతున్నావు అనుకో, ఆడి పాపం చదవక ధన్యత పోగొట్టుకుని ఎక్కడ పోయి నరకానికి పోడు. అదే నరకానికి నువ్వు ఉంటావు పక్కన. ఇప్పుడు మళ్ళా మాడిపోతానుగా వాళ్ళ అమ్మ కనబడింది అనుకోండి, ఏం చేస్తాడు అప్పుడు? నీ వల్లనే పడపట్లు ఆడించడా? నువ్వు వెళ్ళనవ్వలేదు అక్కడికి, నువ్వు వెళ్ళలేదు. ఆవిడేమో అలా ఆయన చూసి పళ్ళు కొరుకుతుంటుంది, ఆడ అక్కడ ఉంటుంది కదా. ఇదంతా ఈడు చేశాడు, అవునా? ఈడు వెళ్ళలేదు, నన్ను వెళ్ళనవ్వలేదు అని పట్టపట్లాడతాయి. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ పాస్టర్ గారిని చూసి పల్లపట్లు ఆడతారు, అంతే కదా. ఈడు వెనకాల పడ్డాం, ఎక్కడికో తీసుకెళ్తారని ఈడు ఎక్కడికే వచ్చేసాడు. ఆ పాస్టర్ గారు ఏం చేస్తారు? డాడీ గారు చెప్తుంటారు కదా అప్పుడప్పుడు. ఆడికి ట్రైనింగ్ ఇచ్చిన పెద్ద పాస్టర్ గారిని చూస్తుంటారు కదా. సరే, ఈ పట్టపట్టలో పళ్ళు కొరుకోటలు మనకి ఎందుకంటారు? మనల్ని పుట్టించిన దేవుణ్ణి చూసే భాగ్యం మనకు కలగలవనా? అలా కలగాలంటే మనకి పాపాలు ఉండకూడదు. ఆ పాపాలు ఉండకూడదంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. బాప్తిసం తీసుకోవాలి, సంఘానికి రావాలి, రొట్టె రసం తీసుకోవాలి, దేవుని కార్యక్రమాలు చేయాలి. ఇదంతా చేస్తే మనకి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంటది. అలా ప్రాయశ్చిత్తం కలిగిన వాడే ధన్యుడు. ఎందుకంటే వాడు ఎక్కడికి వెళ్తాడు? దేవుని చూసే భాగ్యాన్ని పొందుకుంటాడు. తర్వాత చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 128వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథము 128వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారు అందరూ ధన్యులు అన్నాడు. ఇందాక చదవాలన్నాడు, చదివితే సరిపోదు కదా. చదివింది ఏం చేయాలి? పాటించాలి. అది పాటిస్తేనే ఏమొస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవాడు ధన్యుడు. ఆయన ఏది చెప్తున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, ఏది వద్దంటున్నాడు, ఇవన్నీ నువ్వు పాటించాలి. ఇవన్నీ పాటించాలంటే నువ్వు చదవాలి. చదివితే తెలుస్తాయి, వింటే తెలుస్తాయి. ఈ విన్నది వినేసి వెళ్ళిపోకూడదు, చదివేసి వదిలేకూడదు. నీకేం చేయమంటున్నాడో, నీకేం నేర్పుతున్నాడో అవన్నీ నువ్వు పాటిస్తే నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. అప్పుడప్పుడు సామెతలు చూసారా?
తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలన్నారు. అవునా? నీ జీవితం ధన్యం అవ్వాలంటే తింటే ఏం తినాలి? వాక్యమే తినాలి. వింటే వాక్యమే వినాలి. అంతే కదా? తింటే ప్రభురాత్రి భోజనం తినాలి, అంతే కదా? వింటే వాక్యం వినాలి. అప్పుడు నువ్వు నీ దేవుణ్ణి, నీ తండ్రిని చూసే భాగ్యాన్ని పొందుకుంటావు. ధన్యురాలం అయిపోతాం మనం. అంత ధన్యత కావాలంటే అండి ఎక్కడే ఉంది అవకాశం. అవునా? ఎక్కడో లేదు. ఇది తెలియక మానవ జన్మే గొప్పదరా బాబు అని తెలియక ఎంతో మంది చిన్న చిన్న వాటికి చచ్చిపోయి పాపం ఉన్న జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. కొంతమంది అయితే వ్యర్థంగా బ్రతికి చచ్చిపోతున్నారు, దేవుణ్ణి కోల్పోతున్నారు. కానీ మన టార్గెట్ దేవుణ్ణి చూడాలండి, అంతేనా? అందుకే ఏమని చెప్పాడు ఇక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అవుతారు. ఎందుకంటే వాళ్ళకే పరలోక భాగ్యం, వాళ్ళే దేవుని చూస్తారు. ఇక 2 చూసి చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు వారు తన ప్రసంగాల్లో మొట్టమొదట ప్రసంగమే ఏం చెప్పాడంటే ధన్యుల కోసమే చెప్పాడు. అవునా? ఎవరు ఈ భూమి మీద ధన్యులు అవుతారు? 5వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి నుంచి చదువు చూడండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి నుంచి. ఆయన జన సమూహము నుంచి యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరకు వచ్చిన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. చూడండి, ధన్యత అవ్వాలంటే, జన్మ ధన్యం అవ్వాలంటే ఎన్ని చెప్పాడు చూడండి. ఆత్మ విషయమే దీనిలో ఎవరు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం వెళ్ళామంటే దేవుని చూస్తాం. ఆత్మ విషయం ఎలా ఉండాలంట? దీనులై తగ్గించుకుని ఉండాలి. ఇది ఎప్పుడు యెహోవా దేవుడిగా కలిగి ఉండాలి. ఫస్ట్ దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. పాపాలకి ప్రాయశ్చిత్తం పోగొట్టుకోవడానికి సంఘనగా రావాలి. ఆ తర్వాత దేవుడు చెప్పిన మాటలన్నీ పాటించాలి. ఇవన్నీ జరిగిన తర్వాత నీకు ఏం జన్మవేస్తాయంటే నీలో కొన్ని రాకుండా లక్షణాలు వస్తుంటాయి. అలాంటివి వచ్చినా కూడా నువ్వు యెహోవా దేవుడిగా కలిగినా, నీ పాపాలు పోగొట్టుకోవడానికి క్రీస్తు దగ్గరకు వచ్చినా, బాప్తిసం పొందినా, సంఘానికి వచ్చినా, ఇవేమొచ్చినా ఇవి ఉంటే మళ్ళీ నీకు ధన్యత పోతుంది. అదే చెప్తున్నాడు, ఆత్మ విషయమై దీనుడు అంటే అర్థం ఏంటి? దీనురాలు నుండి దీనుడిని అంటారు చూసారా? అంటే ఏమీ లేనివాడు, దిగువ స్థాయి వాడని. నీ ఆత్మ విషయంలో కూడా నువ్వు ఎలా ఉండాలి? తగ్గించుకుని ఉండాలి. హెచ్చించిపోకూడదు, తగ్గించుకోవాలి. అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ పలకరించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు అవసరమైతే కాలు పట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? శిష్యులు కాలు పట్టుకున్నాడంటే ఎందుకోసం? ఆయన మరలా ఆయన ముఖ దర్శనంకి వెళ్ళిపోవాలి అక్కడికి. అది వెళ్ళిపోవాలంటే ఆత్మకి ఇక్కడ ఎలా ఉండాలి? తగ్గించుకొని ఉండాలి. అవునా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు. దేనికోసం? అప్పులైపోయాను, నా భార్య నన్ను ప్రేమించట్లేదనో ఈ దుఃఖాలు కాదు. నువ్వు దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు నిన్ను ఏమన్నా అంటున్నా, ఎవరైనా అన్యాయంగా ఏమన్నా అంటున్నా, నీకు బాధ అనిపించినా కూడా నువ్వు ధన్యుడుగా ఫీల్ అవ్వు. ఇలాంటి బాధలు పడితే ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. దుఃఖపడి వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, కనికరమ గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధాన పరుచువారు ధన్యులు. ఇవన్నీ ధన్యులు అవ్వాలని చెప్తున్నాడు. సమాధాన పరుచువారు అంటే అర్థం ఏంటి? దేవుడికి మనకి వ్యతిరేకం కదా. చాలా మంది మనుషులు దేవుడిని ప్రేమించరు, లోకాన్ని ప్రేమిస్తారు. ఈ లోక స్నేహమే దేవునితో వైరు. ఇప్పుడు దేవునితో వైరంతో ఉన్న ఈ మనుషుల్ని మనం ఏం చేయాలి? దేవుడి దగ్గరికి తీసుకొచ్చి కలపాలి. అలా కలిపటమే సమాధాన పరచటం, అంతేనా? బాప్తిసం ఇచ్చి మన తండ్రి ఆయన, నువ్వు వేరే ఏదో నమ్మేసి దేవుని కోపంగా శత్రువుగా మారిపోయావు అని వాళ్ళిద్దరిని కలపాలి. అదే సువార్త ప్రకటించడం అంటే కలపటమే. అలా సమాధాన పరచువారు. మనం సువార్త ప్రకటిస్తున్నామంటే సెమినార్లో మీటింగులు పెట్టి సమాధాన పరుస్తున్నాం. దేవునికి దూరం అయిపోయిన వాళ్ళని దేవుని దగ్గర తీసుకొస్తున్నాం. మీడియేటర్స్ అంటారు సమాధాన పరచు. అవునా? అప్పుడప్పుడు కుటుంబాల్లో గొడవలు జరుగుతాయి కదా. భార్య భర్త కొట్టాడని కోపం వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు తీసుకురావడానికి ఎవరు వెళ్తారు? భర్త వెళ్ళిపోడు. అవునా? పెళ్లి పెద్దో అది అక్కడ ఉన్న పెద్దో ఎవడో మొత్తం మీద మధ్యవర్తి వెళ్తుంటాడు. వెళ్ళి ఏం చేస్తాడు?
అమ్మ నువ్వు వెళ్ళిపోయిన కాడి నుంచి పాపం కుమిలిపోయి విలవెల్లా ఆడిపోతున్నాడు, చాలా బాధపడుతున్నాడు, వంటది సరిగ్గా చేసుకోలేకపోతున్నాడు, ఆ కోపంలో ఇది అన్నాడు తప్ప నీకోసం ఆలోచిస్తున్నాడు అనగానే అలాంటి మాటలు చెప్పలేదు అక్కడికి, అంతేనా? అంతే తప్ప వస్తే రమ్మన్నాడు, పోతే రమ్మన్నాడు, ఇదే ఫైనల్ గా రమ్మన్నాడు, ఏది చెప్పని వస్తుందా? అసలు నిన్ను ఎవరు రమ్మన్నాడు అని అడుగుతుంది, వీడి మీద కోపడుతుంది కదా. అక్కడ కలపాలంటే ఏం చేయాలి మనం? అతను చెప్పనే కూడా 2 ముక్కలు కలపాలి, అంతేనా? అయ్యి బాబా ఆ రోజు నుంచి సరిగ్గా పోవే తినలేదమ్మా అతను, ఆ చిక్కుపోడు నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావు, ఉసిదే బంగాళా తింటున్నాడు అలా చెప్తే పాపం అవ్వ చిక్కుపోడు అంట, కొంచెం ఎంతో కొంత ఫీలింగ్ వస్తుంటది. బండలాగా ఉన్నాడమ్మా రమ్మంటున్నాడు వస్తావా రావా అంటే ఏముంటది? పాపం 2 ముక్కలు ఇది అంటది కోపంలో. తెలియదు ఆ రోజు నన్ను చాలా భయంకరంగా కొట్టేశాడు, ఆ కొట్టుడికి ఎవరైనా రాడు అసలు, చచ్చిపోతుంది కొద్ది ఉంటే వెళ్ళిపో అంటే మళ్ళీ ఏదో పాపం మాటలు చెప్తే మొత్తం మీద తీసుకొస్తాడా? అలాగా మీడియేటర్స్ అంటే మనం కూడా దేవునికి దూరం అయిపోయిన వాళ్ళకి దేవుని దగ్గరికి తీసుకొచ్చే మీడియేటర్స్ మనం క్రైస్తవులు అంటే. అందుకే సభలో సెమినార్లు పెడుతుంటాం, అక్కడికి వెళ్ళి అలా చెప్పాలి మనం, వాళ్ళని మంచిగా మాట్లాడి చక్కగా తీసుకెళ్తేనా. అలా కాకుండా వాళ్ళని తిట్టేసామనుకోండి వెళ్ళిపోయి నువ్వు పోతావు, నువ్వు నరకానికి పోతావు, నాశనం అయిపోతావు, ఎవడొస్తాడు? అదే సమాధాన పరిచేవారు, అలా నువ్వు సమాధాన పరిస్తే నువ్వు పరలోకి వెళ్ళిపోతావు. నెక్స్ట్ కొంచెం చేయండి తొందరగా. నీతి నిమిత్తం హృదయశుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని హృదయశుద్ధి అంటే మైండ్, మనసులో కల్మషం ఉండకూడదు, మంచిగా ఉండాలి. లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడి, ఇదంతా మనుషులకు తెలియదు. ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడు దర్శనం మనకి రావాలంటే ఆషామాషి కాదు, ఇవన్నీ పోవాలి మనలో. హృదయ శుద్ధి గలగా ఉండాలి, సమాధాన పరిచేవారుగా ఉండాలి, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. ఒక పౌలు, పేతురు వీళ్ళందరినీ హింసిస్తున్నా కూడా ఎందుకు భరించారంటే ఇవన్నీ భరిస్తే నేను దేవుని చూస్తాను, దేవుని చూడగలుగుతాం, మేము ధన్యం అవుతుంది మా జీవితం. ఆయన కోసమే కదా ఇవన్నీ పడుతున్నాం. అక్కడ చూడండి ఫైనల్గా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి పరలోకమందు. మీ ఫలం అధికమగును. మీరు దేవుని దగ్గరగా చూసే భాగ్యం వస్తుంది, క్లోజ్గా ఉంటారు ముఖాముఖి దేవునితో. ఇవన్నీ మీకు దక్కాలంటే ఎవరైనా మిమ్మల్ని నిందిస్తున్నారా, హింసిస్తున్నారా, అన్యాయంగా చెడ్డ మాటలల్లా పలుకుతున్నారా, సంతోషించండి. ఏడు మొఖాలు ఎట్టేసుకుని నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు వచ్చిన గొడవ ఇదంతా, ఇలాగ డిసప్పాయింట్ అయిపోకండి, ఆనందిస్తూ సంతోషించండి, ఎందుకంటే మీ జీవితం ధన్యమైపోతుంది అన్నాడు. ఇవన్నీ మనుషులకు అర్థం, ఈ ధన్యతలని చదువుకుంటాం కదా, ఏం చేత ధన్యత ఇంతకీ? దేవుణ్ణి చూసే గొప్ప భాగ్యం, పరలోకం వెళ్ళే గొప్ప భాగ్యం. చివరిగా ప్రకటన గ్రంథం, పుట్టిన మనం చివరిగా ఎలాంటి ధన్యత పొందుకుంటామంటే 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుంచి ఒక స్వరం చెప్పగా వింటని, నిజమే వారు తమ ప్రయాసములు భూమి మీద మాని విశ్రాంతి పొందుదురు, దేవుని దగ్గర విశ్రాంతి పొందుదురు, దేవుని సమక్షంలో ఆయన పక్కనే ఉంటారు, ఆయన ముఖాన్ని చూస్తారు. ఈ ధన్యత రావాలంటే మన మరణం కూడా ఎలా ఉండాలంట? అందరికీ మరణం వస్తుంది, ఆ మరణం ఏదో క్రీస్తులో ఉండి చచ్చిపోవాలి. పుట్టాం కదా, పుట్టిన మనకి ముగింపు కూడా ఇలాగే ఉండాలి, క్రీస్తులో. మనం ఏం చేసినా క్రీస్తు కోసమై ఉండాలి, దేవుని కోసమై ఉండాలి. ఇవన్నీ చేస్తే మానవ జన్మ ఏమవుతుంది? ధన్యం అవుతుంది. అదే మన టైటిల్, మానవ జన్మ ధన్యమయ్యేది ఎలా? ఎలా అవుతుంది ధన్యం? కొన్ని పాయింట్లు చెప్పండి, వరుసగా చెప్పండి. మొదటిది, ఈ పుట్టుక ఇంత తెలివిగా ఇన్ని లక్షల జీవరాశుల్లో లేని తెలివి, విజ్ఞానం, జ్ఞానం ఎందుకు వచ్చిందంటే ఒక ఆయన ఆత్మ నాలో ఉంది, ఆయన నా తండ్రి అని ఆయన దేవుడుగా కలిగి ఉండదే నీ జన్మ ధన్యమైనట్టే. 2, ఆయన నీకు కొన్ని రూల్స్ పెట్టాడు, ఆ రూల్స్ నువ్వు ధ్యానిస్తూ ఉన్నావంటే నీ జన్మ ధన్యమైనట్టే. 3, పాపాలు చేస్తే నువ్వు పాపుగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళలేవు, ఆ లోకానికి వెళ్ళలేవు. అందుకే పాపాలకి ప్రాయశ్చిత్తం పొంది ఉండాలి. నువ్వు అలా పొందాలంటే క్రీస్తుని అంగీకరించాలి, బాప్తిస్మం పొందాలి, సంఘానికి రావాలి, దేవుడు చెప్పినవన్నీ చేయాలి. అప్పుడు నీ పాపానికి ప్రాయశ్చిత్తం వస్తుంది, అప్పుడు నువ్వు ధన్యురాలు అవుతావు. 4,
యెహోవా ఏం చెప్పాడో, నిన్నేం చేయమంటున్నాడో అవన్నీ చదివితే అర్థమవుతాయి కదా. అర్థమైన ప్రతిదీ నువ్వు చేస్తే నీకు భయభక్తులు వస్తాయి. అలా భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు నడిస్తే నీ జీవితం ధన్యం. తర్వాత ఆత్మవిశ్వాస జీవనం. ఇవన్నీ చేసిన తర్వాత నీ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే నువ్వు తగ్గించుకుని ఉండాలి, సమాధానపరచాలి, కనికరం చూపించాలి, హృదయం శుద్ధితో ఉండాలి. ఇవన్నీ నీలో ఉండాలి. ఆ తర్వాత నిన్ను హింసించిన, నిందించిన, దేవుని కోసం చెడ్డ మాటలు అన్యాయంగా నీ మీదకి వచ్చినా నువ్వు సంతోషంగా భరించాలి. ఇవన్నీ చేస్తే నీ మరణం కూడా దేవుని కోసం బ్రతుకుతూ అయిపోతే అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకానికి వెళ్తావు. ఇన్ని రూపాలు, ఇంత ప్రకృతి, ఇన్ని పళ్ళు పువ్వులు, ఇన్ని పక్షులు, ఇన్ని అందమైన జీవితాలని కలిగించిన ఆ దేవుడు ఎలా ఉంటాడో అది చూసే భాగ్యం మనందరం పొందుకుంటాం. ఇది రూల్ అండి. ఈ ధన్యత ఎంతమంది పొందుకోవాలనుకుంటున్నారో ఆలోచించండి. మనంతామనా పుట్టిన మనకి అన్ని జీవుల్లాగే కుక్క చచ్చిపోయినట్టే మనం చచ్చిపోతాం. ఎక్కడ ఎప్పుడు ఎలా చచ్చిపోతారో తెలియదు. చచ్చిపోయే లోపు నీ జన్మం ధన్యం చేసుకుని చచ్చిపోవాలి. కన్ను మూసిన మరుక్షణం ఎవరు కనపడాలి? దేవుడు కనపడ్డు. పరదేశకి వెళ్ళిపోతాం కదా, భక్తులు కనపడాలి ఫస్ట్. మోషే గారు, అబ్రహాం గారు, లాజరు, అవునా? వీళ్ళందరూ కనపడ్డారంటే నీ జీవితం ధన్యమైపోయినట్టే, అవునా? అబ్రహాం గారు కనపడ్డారు, మోషే గారు కనపడ్డారు, సొలొమోను కనపడ్డారు, సంసోను కనపడ్డారు. వాళ్ళ కనపడకుండా ధనవంతుడు, కిల్లర వీరప్పన్ను, అవునా, కృష్ణ ఇలా కనపడతారు అనుకోండి, అమ్మయ్య కృష్ణ గారిని పేదని చూసి అనుకోకూడదు. అయిపోయింది మీ జీవితం. పరదేశ్ వెళ్ళిపోవాలి. వెళ్ళామంటే ప్రపంచం అంతా యేసుని చూస్తాం, అవునా? ఇక్కడ ఉన్న మీరంతా దేవుడిని నమ్ముకోకపోయినా, దేవుని కోసం బ్రతకకపోయినా కూడా ఎవరిని చూస్తాం? యేసుని చూస్తాం. కానీ ఎవరిని చూడలేం? తండ్రి అయిన దేవుని చూడలేం. ఆయన చూసే భాగ్యం రావాలంటే, పరిశుద్ధాత్మ దేవుని మనం చూడాలంటే పరలోకి వెళ్ళాల్సిందే. అవి వెళ్ళాలంటే ఇదిగో ఇవన్నీ చేయాలి. కాబట్టి మీ జన్మ ధన్యం చేసుకోండి. వింటే బైబిలే వినండి, దేవుని మాటలే వినండి, దేవుని కోసమే బ్రతకండి. మీ జన్మలని ధన్యం చేసుకోండి. ఉన్నది ఒకటే జీవితం. మళ్ళీ మళ్ళీ ఈ జన్మని విలువ లేకుండా సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసిందని ప్రయత్నం చేసి చచ్చిపోతే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతావు, 7 జన్మలు ఎత్తుతావు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. 1,000,000 జన్మలకైనా కోరేది ఒకటే. ఎన్ని జన్మలంట? 1,000,000. ఒకటే జన్మ. ఒకసారే మరణిస్తాం, ఒకసారే పుడతాం. ఈ ఒక్కసారి ఇచ్చిన ఈ జన్మలోనే దేవుణ్ణి చూడగలిగే, పరలోకం వెళ్ళగలిగే ఆప్షన్ ఇచ్చాడు. అది పొందుకున్న ప్రతి ఒక్కరూ ధన్యులవుతారు. ఆ ధన్యులైన వారే భక్తులు. ఆ అవకాశం ఈరోజు మరలా మనకు వచ్చింది, వినియోగించుకోండి. ఈ బర్త్డే ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి? మన జన్మ గొప్పతనాన్ని తెలుసుకున్నాం. ఈ జన్మ ధన్యం అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న మీరంతా మీ జన్మలు ధన్యం చేసుకోవాలని ఈ పాట ఉద్దేశం. శ్రద్ధగా మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, భూమి మీద పుట్టిన మనిషి జన్మ ఎంత గొప్పదో తెలియక శాస్త్రవేత్తలు, ఎంతో మంది పండితులు, కవులు ఏవో చెప్పి మానవ జన్మకు విలువ లేకుండా చేశారు. కానీ మా జన్మ ఎంత గొప్పదో, మనిషిగా మేము పుట్టడమే ఎంత ధన్యమో అనేది